నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబీహెచ్బి హైదరాబాద్. సో నేను యూజువల్‌గా ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ పురుషాంగ స్తంభన లోపాల గురించి అంటే ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాను. అట్లాంటి క్లయింట్స్ నా దగ్గరికి వస్తూ ఉంటారు. సో ఈరోజు మనం ఏంటి అంటే 40-60 ఏజ్‌లో ఈ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ పురుషాంగ స్తంభన లోపాల గురించి చర్చించుకుందాం. యూజువల్లీ ఈ 40-60 ఏజ్‌లో కోమార్బిడిటీ కండిషన్స్ అంటే ఫిజికల్‌గా ఇబ్బందులుండి అంటే షుగర్ గానీ, బీపీ గానీ, హైపర్ థైరాయిడిజం గానీ, హైపోథైరాయిడిజం కానీ ఆర్ హైపర్ కొలెస్ట్రీమియా అంటే రక్తంలో కొవ్వు చేరటం కావచ్చు. ఇలాంటి వాటి వల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తూ ఉంటుంది. అండ్ ఆ కండిషన్స్‌కి వాడే మెడికేషన్స్ వల్ల కూడా ఈ ఈ ట్రాన్సియంట్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వస్తూ ఉంటుంది. సో ఇట్లాంటి వాళ్ళకి మనము షాక్ వేవ్ థెరపీ ఇవ్వటము. షాక్ వేవ్ థెరపీ అంటే అంగస్తంభన లోపాలకి లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ అంటాము. ఇది రీసెంట్‌గా వచ్చిన టెక్నిక్. మనం బాగా యూస్ చేస్తాము. క్లయింట్స్ కూడా చాలా సాటిస్ఫైడ్‌గా వెళ్తారు. కానీ ఇప్పుడు నేను డిస్కస్ చేసే కేసు ఏంటి అంటే ఈ 40-60 ఏజ్ మధ్యలో వీళ్ళకి ఫిట్‌నెస్ బావుంటుంది. అంటే ఫిజికల్ ఫిట్‌నెస్ చాలా బావుంటుంది. వాళ్ళకి ఎటువంటి ఎటువంటి మెడికేషన్స్ కూడా వాడుతూ ఉండరు. వాళ్ళ ప్రీవియస్‌గా అంటే 40 ఇయర్స్ ముందు కానివ్వండి, ఈవెన్ పెళ్ళైన నుంచి పిల్లలు పుట్టేంత వరకు వాళ్ళ సెక్షువల్ యాక్టివిటీ హ్యాపీగా ఉంది. ఈ 40-60 ఇయర్స్ మధ్యలో ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. వీళ్ళు నీడ్ నాట్ టు ప్రూవ్ థాట్ వాళ్ళు ఫిజికల్‌గా బావున్నారు, సెక్షువల్ యాక్టివిటీని ప్రూవ్ అలాగేం అవసరం లేదు. బట్ వాళ్ళు సెక్షువల్ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల మానసికంగా కుంగిపోతారు. నా సెక్షువల్ యాక్టివిటీ ఇంతేనేమో, నా పార్ట్నర్ సాటిస్ఫై కావట్లేదు, నేను ఇంతేనేమో అని ఒక లో మూడ్ డిప్రెషన్‌కి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి ఎన్ని పరీక్షలు చేసినా ఎవ్రీథింగ్ కమ్స్ నార్మల్. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి ఫిజికల్ కోమార్బిడిటీ కండిషన్స్ ఉండవు. ఫిజికల్‌గా చాలా ఫిట్ ఉంటారు. బట్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ అనేది వస్తుంది. బేసిక్‌గా కారణాలు నేను ముందు వీడియోస్‌లో కూడా చెప్పాను. కారణాలు ఎన్ని ఉన్నా అంటే ఆ ఫిజికల్ థింగ్స్ కానీ, ఈవెన్ మెంటల్ హెల్త్‌కి సంబంధించి స్ట్రెస్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఏమున్నా కానీ వీళ్ళకి మెయిన్‌గా ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ రావడానికి కారణం ఏంటంటే వాస్కులర్ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. అంటే అంగంలోకి రక్తము ఈజీగా ప్రసరణ జరగకపోవటం వల్ల వచ్చే డిస్‌ఫంక్షన్ అంటే పురుషాంగ స్తంభన లోపాలు. దానికంటూ మనము హార్మోనల్ పరీక్షలు చేసినా నార్మల్ వస్తాయి. ఈవెన్ అన్ని పరీక్షలు నార్మల్‌గానే వస్తాయి. అంటే పెన్నిస్ డాప్లర్‌లో కొద్దో గొప్పో వాళ్ళకి బ్లడ్ ఫ్లో తగ్గినట్టు వస్తుంది. సో నేను ఫిజికల్ ఎగ్జామినేషన్ చేసి కూడా దాన్ని కొద్దో గొప్ప మనము డయాగ్నోస్ చేయగలము. అల్ట్రాసౌండ్‌లో కానీ అన్నీ నార్మల్ ఉంటాయి. వాళ్ళ టెస్టోస్టెరాన్ ప్రొడక్షన్‌లో కావచ్చు, సైజ్ ఆఫ్ ద టెస్టిస్ కావచ్చు, ఎవ్రీథింగ్ కమ్స్ నార్మల్. స్టిల్ దే ఆర్ గోయింగ్ ఇంటూ ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్. సో వీళ్ళకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనము ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. దాన్నే లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ. ఈ షాక్ వేవ్ థెరపీ అంగానికి డైరెక్ట్‌గా అప్లై చేయడం ద్వారా ఒక మసాజింగ్ టెక్నిక్ ద్వారా ఒక ప్రోబ్‌తో అంగం షాఫ్ట్ అంటాము. అంగం పైన ఇవ్వడం ద్వారా వాళ్ళ అంగంలోని కణజాలాన్ని యాక్టివేట్ చేసి ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్‌ని కరెక్ట్ చేయొచ్చు. నా దగ్గరికి కపుల్స్ వస్తూ ఉంటారు. మ్యారీడ్ కపుల్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్, 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్ హ్యాపీగా గడిపి తర్వాత ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్ వచ్చి సార్ ఇప్పుడు వి ఆర్ నాట్ ఏబుల్ టు ఎంజాయ్ సాంసారిక జీవితం హ్యాపీగా చేయలేకపోతున్నామని వస్తుంటారు. వీళ్ళు దీని ద్వారా హెల్ప్ తీసుకొని వాళ్ళ సెక్షువల్ డిస్‌ఫంక్షన్‌ని యాజ్ ఇట్ ఈస్ వితౌట్ ఎనీ మెడికేషన్, వితౌట్ ఎనీ ఇంజెక్షన్స్, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళ హ్యాపీ లైఫ్‌ని గడుపుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోవచ్చు. థాంక్ యూ.